హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మూత్రపిండాలు సరిగ్గా ఉన్నాయా లేదా రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటుంటారు చాలామంది. కానీ చాప కింద నీరులాగా వస్తుంది. రీనల్ ఇష్యూస్ ఏమైనా వస్తే కూడా చిన్న చిన్న సిమ్టమ్స్ చాలా సందర్భాల్లో మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ ఏమిటా సిమ్టమ్స్ అండ్ వేటిని ఇగ్నోర్ చేయకూడదు. వీఆర్ హియర్ వన్స్ అగైన్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం మనం. డాక్టర్ జ్యోత్స్న రామిశెట్టి గారు ఈ మధ్య కాలంలోనే ఇన్ఫ్యాక్ట్ కిడ్నీ డిసీజ్ విపరీతంగా పెరుగుతోందని చెప్తున్నారు. సో హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో స్వప్న గారు. సో కిడ్నీ డిసీజ్కి సంబంధించి అందరూ యూరిన్ టెస్ట్ ఎప్పుడో అవసరమయ్యి ఏదో బర్నింగ్ ఉంటే తప్ప చేయించుకోరండి. అసలు ఏం టెస్ట్ చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? కిడ్నీస్కి సంబంధించి మన బాడీలో నీరు ఏదైనా వస్తుంది అని అంటే ఓకే, కిడ్నీస్ ఏదైనా ఇబ్బంది అయినాయి అనే ఒక అవగాహన అందరికీ కూడా ఉంటుంది. కళ్ళలో నీరు, పొట్టలో నీరు ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు అయితే వాళ్ళు యూరిన్ పాస్ ఆన్ చేసేటప్పుడు కొంచెం తెల్ల నురగలాగా రావడం, యూరిన్ కనుక స్మెల్ వస్తూ ఉండడం, అంటే మనకి గుడ్డు మురిగిపోయినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందన్నమాట. ఇలా వచ్చింది అన్నప్పుడు వాళ్ళ యూరిన్లో ఆల్బుమిన్ % ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఈ మధ్య అందరూ కూడా లీకీ గట్ అనే వర్డ్ అయితే వింటున్నాము. అవును, గట్ ఇష్యూస్, లీకీ గట్ అని. అలాగే లీకీ గ్లోమెరులస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. గ్లోమెరులస్ అంటే ఏంటి అసలు? గ్లోమెరులస్ అంటే మనం టీ వడపోసే గిన్నెలు ఎలాగైతే ఉంటుందో మన కిడ్నీలో అలాగే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ వడపోసే గిన్నెలు ఉంటాయి. మన రక్తంలో ఉన్న యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ వీటన్నిటినీ కూడా ఈ వడపోసే గిన్నెలన్నీ కూడా బయటికి పంపించేస్తూ ఉంటాయి మన యూరిన్లో నుంచి. అవును అవును. సో ఎప్పుడైతే ఈ వడపోసే గిన్నెలు ఎఫెక్ట్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన టీ వడపోసే దాంట్లో కనుక అవి లీక్ అయ్యాయి అనుకోండి, అంటే చిల్లులు వెడల్పోయాయి అనుకోండి, ఏమవుతుంది, టీ మాలిక్యూల్స్ అన్నీ కూడా మనకి కింద స్ట్రెయిన్ చేసేటప్పుడు కిందకి అన్నీ వచ్చేస్తాయి. అవును. అదేవిధంగా ఈ కిడ్నీలో ఉన్న గ్లోమెరులస్ అనే ఒక వడగిన్నె దాంట్లో కనుక లీక్ అయితే మన బాడీలో ఉన్న ప్రోటీన్, పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా జనరల్లీ యూరిన్లోంచి బయటకు రావు. ఇలాగ లీక్ అయ్యే కండిషన్స్లో యూరిన్లోంచి బయటకు వస్తాయి. మన బాడీలో ఉండాల్సినవి బాడీలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. సో ప్రోటీన్ లీకేజ్ ఇస్ సీరియస్ సిమ్టమ్. అయితే వెరీ సీరియస్. చాలా మంది 1, 2 అని నంబర్స్ చూస్తారు యూరిన్ రిపోర్ట్లో, అంతే కదా అంటారు. అవును, బట్ అంత కూడా ఉండకూడదు అంటారు. ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకు ఉండాలి? అలా ఒక్కొక్కటి లీక్ అవుతూ ఉంది అని అంటే మనము ఆ లీక్ని గనక క్లోజ్ చేసుకోలేకపోతే, కరెక్షన్ చేసుకోలేకపోతే ఇంకా ఎక్కువ లీక్ అయిపోతూనే ఉంటుంది కదా. వాళ్ళకే ఈ బాడీలో మజిల్ మొత్తం అంతా కూడా లాస్ అయిపోతూ ఉంటుంది, లీన్గా అయిపోతుంటారు, సార్కోపీనియా, బాడీ చాలా నీరసంగా ఉంటుంది. కానీ ఇవేవి కూడా సడన్గా రావు, చిన్న చిన్నగా పెరుగుతుంటాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లైక్ అంటే 5 years 10 years అలా ప్రోటీన్ లీక్ అవుతూ ఉన్న టైంలో వీళ్ళు ఇగ్నోర్ చేయడం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇగ్నోర్ చేసి వాళ్ళు ఏమైనా వర్కౌట్ చేద్దామన్నా కానీ ఎక్కువ వీటి గురించి అవగాహన లేకపోవడం వల్ల దాని మీద కరెక్షన్స్ జరగవు. సో డాక్టర్ జ్యోత్స్న గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లోమెరులస్ ఎందుకు దెబ్బతింటుంది? ఎస్, గ్లోమెరులస్ దెబ్బతినడానికి ఉన్న మెయిన్ రీజన్ చాలా సింపుల్. ఇది చెప్తే అందరూ కూడా ఇంతేనా అంటారు. వైటమిన్ సి తక్కువ అవ్వడం. వైటమిన్ సి కనుక మన బాడీలో కరెక్ట్గా ఉంటే లీకీ గ్లోమెరులస్ కానీ లీకీ గట్ కానీ ఇవేవి కూడా రావు. మీకు అవగాహన ఉంటే మనం రోజు వైటమిన్ సి తీసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే మన బాడీలో రిజర్వ్ ఉండదు. మిగతా ఏ వైటమిన్ మినరల్ గురించి ఈ మాట మాట్లాడడం. అందు గురించే ఇచ్చే డైట్స్ అన్నిట్లోనూ పొద్దున్నే లెమన్ వాటర్ తాగండి అంటాము. ఇప్పటికీ ఎంతో మందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే, నేను నిమ్మకాయ తీసుకుంటే నాకు జలుబు వచ్చేస్తుంది. ఇది చాలా పెద్ద మిత్ అండ్ చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నది కూడా ఇది. సో ఇలాగా మనం కనుక రోజు వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ తీసుకోగలిగితే మన బాడీలో ఈ లీకీ గ్లోమెరులస్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మీకు చాలా మంది పేషెంట్లు ఈ కిడ్నీ ఇష్యూస్ తో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏ సిమ్టమ్స్ తో వచ్చారు? కిడ్నీ ఇష్యూస్ తోటి వచ్చే వాళ్ళందరూ కూడా క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతుంటాయి. వాళ్ళకి తెలిసింది అదొకటే. అవును, కరెక్టే. సో ఆ క్రియాటినిన్ లెవెల్స్ ఎందుకు ఎలివేట్ అవుతాయి అని అంటే, ఎప్పుడైతే కిడ్నీ అనేది బయటికి గ్లోమెరులస్ అనేది ప్రాపర్గా క్లియరెన్స్ చేయకుండా ఉంటే ఈ ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉన్నప్పుడు మనకి ట్రిలియన్స్ ఆఫ్ గ్లోమెరులస్ ఉండాలి, వాటి సంఖ్య చనిపోతూ ఉంటుంది అనమాట, తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈజిఎఫ్ఆర్ వాల్యూ అనేది వాళ్ళ బ్లడ్లో చెక్ చేస్తాము. ఈజిఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్. ఎప్పుడైతే ఇది నార్మల్గా ఎవరికైనా 120 ఉండాలి, 90 లోపు ఉంటే వాళ్ళకి గ్రేడ్ 1 కిడ్నీ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఎవరైనా సరే జనరల్లీ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో చూసుకుంటారు కానీ కన్సిడరేషన్ ఉండదు. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్లో 60 to 90 కనుక ఈజిఎఫ్ఆర్ వాల్యూ ఉందంటే గ్రేడ్ 1 ఫెయిల్యూర్. ఇది ఎంతమందికి అవగాహన ఉంది? కానీ రిపోర్ట్లో రాసి ఉంటుంది, మనం చూడం అంతే.
60 లోపు 30 వరకు 30 to 60 ఇన్ బిట్వీన్ అంటే గ్రేడ్ 2లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. అంటే మన గ్లోమెరులస్ చాలా చనిపోయాయి కిడ్నీలో. ఆహా. సో ఇంకా ఫిల్ట్రేషన్ జరగదు. ఫిల్ట్రేషన్ జరగకపోతే క్రియాటినిన్ కానీ యూరియా కానీ యూరిక్ యాసిడ్ కానీ బయటికి వెళ్ళదు కదా. అవును. నెంబర్ ఆఫ్ సెల్స్ చనిపోతే బయటికి వెళ్ళదు కదా. అప్పుడు ఇవి మన బాడీలోనే రిసైడ్ అవుతాయి. అంటే గ్లోమెరులస్ డ్యామేజ్ స్టార్ట్ అయిన కొన్ని ఇయర్స్కి మనకి క్రియాటినిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ స్టేజ్కి వచ్చాక దాన్ని మనం మీకుండే ట్రీట్మెంట్స్తో రివర్స్ చేయొచ్చు అంటారా కొంతవరకు? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇప్పుడు క్రియాటినిన్ వాల్యూస్ బాగా పెరిగిపోయి మనము డయాలసిస్లోకి వెళ్తున్న కేసెస్ చూస్తున్నాము. అయితే ఎవరైనా సరే క్రియాటినిన్ వాల్యూ 1.3 కంటే పైకి పెరుగుతుంది అని అంటే దట్ ఈస్ అ అలార్మింగ్ సైన్. ఇప్పటి వరకు కూడా దీని మీద కంప్లీట్గా మేము ఇలా వర్క్ చేస్తాము, రివర్సల్ ఛాన్స్ ఉంటుందని చెప్పరు. ఇన్ జనరల్లీ ఉండే ప్రోటోకాల్ ఏంటంటే 1.3 ఉందా, ఓకే, 2 తర్వాత 3, దే ఆర్ వెయిటింగ్. అది ఒక 7, 8, 12 అయిన తర్వాత అప్పుడు ఎస్ దిస్ ఇస్ ద టైమ్ టు డూ డయాలసిస్ అంటారు. అది అర్థమైంది. సో నేనేమంటానంటే అప్ టు 6 క్రియాటినిన్ లెవెల్స్ అప్ టు 6 కండిషన్ని మనం రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఈజిఎఫ్ఆర్ వాల్యూ కనుక నేను డీల్ చేస్తున్న కేసెస్ ఈజిఎఫ్ఆర్ మనకి 120 ఇస్ అ నార్మల్, 90 పైన ఉండాలి, 90 to 120. నేను 12, 13 ఉన్న కేసెస్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఓహో, వెరీ గుడ్. సో క్వాలిటీగా వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో క్రియాటినిన్ లెవెల్స్ ఇవన్నీ పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటి, ఏ విధమైన ఆఫ్ కోర్స్ కిడ్నీ ఫెయిలియర్కి దారి తీస్తుంది అన్నది ఒక దీర్ఘకాలిక. వాళ్ళకి సిమ్టమ్స్ ఏం తెలుస్తాయి? ఉదాహరణకి చెమటలు పట్టడం ఇలా ఉంటాయి కదా కొన్ని. సో ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుందండి. దట్ ఈస్ అ క్లాసికల్ సైన్. కాళ్ళలోకి నీరు చేరుతూ ఉంటుంది. సో ఈ 2 క్లాసికల్ సైన్స్ చాలు యూరిన్ ప్రోటీన్ లీక్ అవ్వడం. ఈ 3 కూడా చాలా మంచి అలార్మింగ్ సైన్స్ అని చెప్పొచ్చు. స్కిన్ డ్రైనెస్ ఏజింగ్లో వచ్చేస్తుంది అని అనుకుంటారు, కాదు. మన బాడీ ప్రాపర్ ఫిల్టరేషన్ జరగకపోతే, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వకపోతే అది మన స్కిన్లో కనిపిస్తుంది. ఈ స్కిన్ డ్రైనెస్ కేవలం కొన్ని పార్ట్స్లో కాకుండా మొత్తం బాడీ అంతా ఉంటుందా? టోటల్ ఓవరాల్ బాడీ ఉంటుంది. ఎందుకనంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో మెటబాలిక్ కండిషన్. అది ఒక సెల్కి, ఒక ఆర్గాన్కి మాత్రం లిమిట్ అవ్వదు, ఎంటైర్ బాడీ మొత్తంలోకి చూయిస్తూ ఉంటుంది. రైట్. కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్లో మనం ఇంకొకటి ఏంటి అని అంటే 1.3 పైన ఉంది అని అంటే లిటరల్లీ వాళ్ళు బ్రతుకుతున్నారు అని అంటే చావు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నట్లేనండి. అది కరెక్ట్ చేయకపోతే అంతే కదా. వాళ్ళు సాల్ట్ తినడానికి లేదు, నాన్ వెజ్ తినడానికి లేదు, ప్రోటీన్ తినడానికి లేదు, ఇవేవి తినరు, వాటర్ తాగడానికి లేదు, వాటర్ 1 లీటర్ కంటే ఎక్కువ తాగడానికి లేదు వాళ్ళు. రైట్. సో ఇవి ఏమీ ఉండవు, బాడీ లెథార్జిక్గా ఉంటుంది, లేజీగా ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్? క్వాంటిటీని ఎక్స్టెండ్ చేసుకుంటున్నామా? ఎస్. అండ్ అసలు విషయాన్ని పట్టుకోకుండా దాన్ని స్టంట్ చేయడానికి రకరకాల ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఎస్. అయితే కిడ్నీ డిసీజెస్ ఇలా వచ్చిన వాళ్ళు ప్రోటీన్ తినచ్చా? గ్లోమెరులస్ దెబ్బతిన వాళ్ళు ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయొచ్చు? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రియాటినిన్ లెవెల్స్ కనుక 1.3 కంటే పైన ఉన్నప్పుడు వాళ్ళు ప్రోటీన్స్ అనేవి చాలా వరకు తగ్గించాలి, సాల్ట్ ఇంటేక్ కూడా చాలా వరకు తగ్గించాలి. ఎందుకనంటే ప్రోటీన్ తీసుకునే కొద్దీ వాళ్ళ లీకీ గ్లోమెరులస్ మీద ఇంకా ఎక్కువ వెయిట్ పడుతుంది, ఇంకా త్వరగా గ్లోమెరులస్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గ్లోమెరులస్ నెఫ్రాన్స్ అంటారు కదా, నెఫ్రాలజిస్ట్ అనేది వింటాం కదా, ఆ నెఫ్రాన్స్లో ఉండే మెయిన్ పార్టే గ్లోమెరులస్. వాటిని బట్టే వాళ్ళ కిడ్నీ లెవెల్స్ ఎంత వరకు ఫంక్షనింగ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. డయాబెటీస్కి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డయాబెటీస్ అగైన్ మెటబాలిక్ కండిషన్సే కదండి. సో వాళ్ళ బాడీలో సెల్ లోపల మైటోకాండ్రియా ఫంక్షనింగ్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళ బాడీలో వైటమిన్స్ అండ్ మినరల్స్ సరిగ్గా లేవు. అగైన్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్స్లో మెయిన్గా మేము చూసేది వైటమిన్ B3 నియాసిన్ని కనుక హై డోసెస్లో ఇచ్చినప్పుడు, వైటమిన్ సిని హై డోసెస్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెక్షన్స్ అవుతున్నాయి. అదే స్టార్టింగ్ ఫేజ్లోనే డయాబెటీస్ ఐడెంటిఫై అయిన వెంటనే కనుక మనం కేర్ తీసుకోగలిగితే ఈ డయాబెటిక్ నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి వీటన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కదా. అంతే కదా. కానీ విచిత్రం ఏంటంటే ఈ కండిషన్ స్టార్ట్ అయ్యాక కిడ్నీ కండిషన్ ప్రోటీన్ తినకూడదు. డయాబెటీస్లో ప్రోటీన్ ఎక్కువ తిని కాప్స్ తగ్గించమంటారు. సో దాన్ని చాలా గాజుపదునుగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలేమో. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకనంటే మెటబాలిక్ డిసీజ్ ఏదో ఒక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఆ సింగిల్ ఆర్గాన్ని డీల్ చేయడం ఈజీ. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి,
సో వర్క్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. అండ్ ఇంకొక చాలా కీలక పాయింట్ బిఫోర్ వి వైండ్ అప్ ఈ నెఫ్రాలజికల్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎడాపెడా ఒక్కపొళ్ళ చాలామంది మింగేస్తారు. సో దానికి గ్లోమరులస్ దెబ్బతినడానికి ఏంటండి కనెక్షన్? ఎస్, దీనికే నేను జస్ట్ ఒక 4 days బ్యాక్ నాకు ఒక కేసు వచ్చింది. ఆయన వచ్చింది బ్యాక్ పెయిన్ కోసమే. లాస్ట్ 3 months నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. నేను నేల మీద పడుకున్నాను, చాలా హై డోసెస్లో నేను పెయిన్ కిల్లర్స్ వాడాను అని అన్నారు. ఓకే, ఒక్కసారి మీ డీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూద్దాము అని వాళ్ళని చెక్ చేయడానికి అడిగాను. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ చూస్తే అతని ఈజీఎఫ్ఆర్ వాల్యూ అనేది 54 ఉంది. అంటే గ్రేడ్ 2 ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఈవెన్ హీ డిడెంట్ నోటీస్ దట్. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూపించారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇది చెక్ చేసి చూడండి దీని గురించి అన్నప్పుడు వెంటనే ప్యానిక్ అయ్యారు. నేను మిమ్మల్ని ప్యానిక్ చేయడానికి చెప్పట్లేదు, దిస్ ఈజ్ ద యాక్చువల్ కండిషన్, మీరు ఇచ్చిన రిపోర్ట్లోనే దాంట్లో ఉంది చూసుకోండి. మేడం నేను దీంట్లోంచి బయటికి రావచ్చా అన్నారు. నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ పక్కన పెట్టేసేయండి, నేను దీంట్లోంచి బయటికి రావచ్చా అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ రివర్సిబుల్ సార్, మీరు ఇంకా ఎర్లీ ఫేజెస్లోనే ఉన్నారు, ప్రాబ్లం లేదు అని ఆయన కేస్ హిస్టరీ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా ఒక రీజన్ అనే విషయం తెలిసింది. ఎందుకనంటే వీఆర్ కంపేరింగ్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని కంపేర్ చేసినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద రీజన్. పెయిన్ కిల్లర్స్ అనేదే మెయిన్ రీజన్. వీళ్ళకి పెయిన్ ఎందుకు వస్తుంది? అగైన్ మళ్ళీ మనం బ్యాక్లోకి వెళ్తే మెగ్నీషియం, వైటమిన్ డి ఇవేవి లేవు కదా, అగైన్ మినరల్ లాసే కదా ఉంది. అంతే. ఫైనల్ ఎండ్గా మనం ఎక్కడికి వచ్చినా సరే మన బాడీకి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని డైట్తో తీసుకుంటారా, సప్లిమెంట్స్తో తీసుకుంటారా అనేది ఇమ్మెటీరియల్. తీసుకోవాలి. తీసుకోకపోతే ఇట్ లీడ్స్ టు ఫస్ట్ ఒక కండిషన్, తర్వాత ఇంకో కండిషన్ అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్ జ్యోత్స్న గారు. అండ్ ఫైనలీ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే మీ లెక్క? ఎస్, మీరు నా టేబుల్ మీద చూస్తే 3 లీటర్ బాటిల్స్ ఉంటాయండి. అవి రోజు ఫినిష్ చేసేయాలి. ఆ 3 లీటర్ బాటిల్స్ కూడా నేను స్పెసిఫికేషన్ చెప్తాను. సాల్ట్ని దయ్యంలాగా భయంగా చూసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. నేనేమంటానంటే ప్రతిరోజు కూడా ఒక 1 లీటర్ లెమన్ వాటర్ విత్ రాక్ సాల్ట్ కూడా మన సముద్రం నుంచి డైరెక్ట్గా వచ్చిన ఉప్పు, అయోడైజ్డ్ ఉప్పు కాదు. ఇది 1 లీటర్ వాటర్ బాటిల్. అండ్ సెకండ్ వాటర్ బాటిల్లో ఏముంటుంది అని అంటే సాఫ్రాన్ న్యాచురల్గా మన డిఎన్ఏని కరెక్ట్ చేసేదన్నమాట. సో ఆ సాఫ్రాన్ తోటి వాటర్ ఉంటుంది, దాంట్లో సబ్జాలు కూడా వేస్తాను. ఓకే, సెకండ్ వాటర్ బాటిల్ ఇది. థర్డ్ వాటర్ బాటిల్ మీరు డీటాక్స్ వాటర్ గురించి వినే ఉంటారు. కొత్తిమీర, పుదీనా, కీరా, అల్లం, లెమన్ వీటన్నిటితోటి ఉండే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇంకో థర్డ్ బాటిల్ ఉంటుంది. కరెక్ట్గా కనుక ఎవరైనా సరే బాడీకి ఇలాంటి ప్రపోర్షనేట్స్ తోటి కనుక వాటర్ తీసుకోగలిగితే 3 లీటర్స్ కూడా ఎక్కువే. 3 లీటర్స్ కూడా ఎక్కువే. మన బాడీ యాక్సెప్ట్ కూడా చెయ్యదు. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అవసరం లేదు. మనం వాటర్ ఎందుకు తీసుకుంటాం, వాటర్ ఎందుకు అవుతుంది, థర్స్టీగా ఎందుకు ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ క్రేవింగ్ ఫర్ అగైన్ మినరల్స్. అందు గురించి ఓల్డెన్ డేస్లో కుండలో నీళ్లు పెట్టేవాళ్ళు. మన కుండ నుంచి చాలా మినరల్స్ వచ్చేవి వాటర్ దాంట్లో ఉండడం వల్ల. ఆ మినరల్స్ అయిపోయినాయి అని చెప్పడానికి కొన్ని రోజులు వాడిన తర్వాత, ఒక 6 నెలలు వాడిన తర్వాత కుండ వెలిసిపోయింది, కుండ మార్చాలి అంటారు. దాని రీజన్ ఏంటి? ఆ ఎర్తన్ పాట్లో ఉన్న మినరల్స్ అయిపోయాయి, మనం ఇంకొక కుండ తెచ్చుకొచ్చుకుంటే ఆ మినరల్స్ వస్తాయి అని చెప్పి. సో మన ట్రెడిషనల్ సిస్టంలో వాడిన ప్రతి దాని వెనకాల హెల్త్ రీజన్ ఉంది. మీరు కనుక ప్రాపర్గా మినరల్స్ ఉన్న వాటర్ కనుక తాగలిగితే మనకి 2 to 3 లీటర్స్ కంటే వాటర్ ఎక్కువ అవసరం లేదు. అందరం ఏసీలోనే ఉంటున్నాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే అవసరం లేదనేది నా ఒపీనియన్. సో మొత్తానికి ఇలా తాగడం వల్ల బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. కిడ్నీస్ జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మీరు అన్నట్టుగా ఈ గ్లోమెరులస్కి సంబంధించిన సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. సకాలంలో వెళ్తే దాన్ని రివర్స్ చేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ జ్యోత్స్న తేజ. అండ్ మరిన్ని వివరాలు కావాలంటే ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ ఇది జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్లో ఉంది. అండ్ అలాగే ఒంగోలులో అండ్ అలాగే వైజాగ్లో కూడా వాళ్ళ సెంటర్ ఉంది. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ సెంటర్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ స్వప్న గారు.